సో ఎక్స్ అనే యాంగిల్కి పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగాడు అనుకో 90 మైనస్ ఎక్స్ అని చెప్తుంటాం జనరల్గా, గుర్తుపెట్టుకో ఇది. ఎందుకంటే సడన్గా వాడేస్తే మీకు అర్థం కాకపోతే ఇబ్బంది. ఏదైనా ఒక యాంగిల్ మన మైండ్లో కేఆర్, ఎక్స్ఆర్, ఎల్, ఎం ఏదైనా ఒక ఇంగ్లీష్ లెటర్ అనుకుంటే దాని కాంప్లిమెంటరీ అనగానే పూరక కోణం అనగానే 90 మైనస్ ఎక్స్. దానికి సంపూరక కోణం సప్లిమెంటరీ అనగానే 180 మైనస్ ఎక్స్ అంటాం. దానికి కాంజుగేట్ సంయుగ్మ కోణము అంటే 360 మైనస్ ఎక్స్. ఎక్స్ అనేది ఒక యాంగిల్ అయితే దాని పూరక కోణం కాంప్లిమెంటరీ అంటే 90 మైనస్ ఎక్స్, సంపూరక కోణం సప్లిమెంటరీ అంటే 180 మైనస్ ఎక్స్, కాంజుగేట్ సంయుగ్మ కోణం అంటే 360 మైనస్ ఎక్స్గా మనం భావిస్తూ ఉంటాం. రైట్ అండి. ఇప్పుడు చూడు ఒక క్వశ్చన్. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం లాజికల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి కూడా ఛాన్స్ ఉండే క్వశ్చన్స్. కొంచెం ఇప్పటివరకు మనం బేసిక్స్ నుంచి 1 by 1 చూసుకుంటూ వచ్చాం కదా మిడ్ లెవెల్ వరకు. ఇలాంటివి కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగగలిగే క్వశ్చన్స్. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే ఈస్ 12x + 4. కే అనే దానికి సప్లిమెంటరీ యాంగిల్ అడిగితే 12x + 4 అంట. అండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే ఈస్ 6x. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. కే అనే దానికి సంపూరక కోణం 12x + 4, అదే కే అనే దానికి పూరక కోణం 6x. అయితే కే విలువ ఎంత అన్నాడు. నేను ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుంటున్నా. కేకి సంపూరక కోణం 12x + 4. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే ఈస్ 12x + 4. ఈ పాయింట్ తీసుకుంటున్నా. కే యొక్క సంపూరక కోణము ఇక్కడ కాదు, కే యొక్క సంపూరక కోణము అని నన్ను అడిగితే 180 మైనస్ కే అంట. కరెక్టేనా? కే యొక్క సంపూరక కోణము ద సప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ ఆఫ్ కే అని నన్ను అడిగితే 180 మైనస్ కే. ఇందాకే చెప్పా, ఎక్స్కి సప్లిమెంటరీ యాంగిల్ 180 మైనస్ ఎక్స్, కేకి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత 180 మైనస్ కే. కానీ వీడిని అడిగితే ఏం చెప్తున్నాడు, దట్ ఈస్ 12x + 4 అంటున్నాడు. ఆ కోణము క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, 12x + 4 అంటే 180 మైనస్ కే అనేది దేనికి ఈక్వల్, 12x + 4కి ఈక్వల్. 12x + 4కి ఈక్వల్. ఓకేనా? ఇక్కడ అర్థమైందా? కేకి సంపూరక కోణం ఎంత 180 మైనస్ కే, కానీ వాడేం చెప్తున్నాడు 12x + 4 అంటున్నాడు. అంటే 180 మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12x + 4. వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే, 180 మైనస్ కే. సో వాట్ he said that it is equal to 12x + 4. సో 180 మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 12x + 4. ఒకటి. ఇప్పుడు రెండోది చూడు, కే యొక్క పూరక కోణము 6x, ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ కే ఈజ్ 6x అన్నాడు. నార్మల్గా కే యొక్క పూరక కోణము కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ కే, అంతేనా? మనల్ని అడిగితే ఏం చెప్తాం, కే యొక్క పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ కే. వాడేం చెప్పాడు 6x అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ కే అనేది 6xకి ఈక్వల్ అన్నాడు. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఈ ఈక్వేషన్ ఉంది కదా దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసి ఇక్కడ రాయి, దీని కింద రాయి. 2 × 90 180 మైనస్ 2 × k 2k ఈజ్ ఈక్వల్ టు 2 × 6x 12x. ఎందుకు సార్ మల్టిప్లై చేసావంటే నాకు ఇక్కడ 12x ఉంది, కానీ ఇక్కడ 6xే ఉంది. 12x అవ్వాలంటే ఇంకొక 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకు 2తో మల్టిప్లై చేయాలనిపించిందంటే ఇక్కడ 12x ఉంది, కానీ అక్కడ 6x ఉంది. మరి 12x రావాలి, క్యాన్సిల్ పోవాలి. ఎందుకని క్యాన్సిల్ పోవాలి, నాకు క్వశ్చన్లో కే అడిగాడు. ఇన్ దిస్ క్వశ్చన్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ కే. అంటే నేను ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి, కే కావాలి నాకు. అందుకని నేను ఏం చేశాను, 2తో మల్టిప్లై చేశాను బోత్ సైడ్స్. చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి, సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ అంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్. సబ్ట్రాక్షన్ అంటే సింబల్స్ మారుతాయి. సబ్ట్రాక్షన్ అంటే సింబల్స్ ఏమవుతాయి, మారుతాయి. ఇప్పుడు చెప్పు
180 minus 180 gets cancelled. 12x minus 12x gets cancelled. 2k minus k is equal to 4. k is equal to 4 degrees. ఇంతకంటే ఈజీగా నువ్వు k వాల్యూ కనుక్కోలేవు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వే టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ k. ఇంతకన్నా ఈజీగా నువ్వు కనుక్కోలేవు. నార్మల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి తర్వాత కే వాల్యూ కనుక్కుంటారు. ఓకే, ఎక్స్ని ఎలిమినేట్ చేసామంటే డైరెక్ట్ వాల్యూ ఆఫ్ కే వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ చూస్తే ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్, ఎక్స్ వై రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాడు, సంపూరక కోణాలు. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో, ఎవరైనా ఇద్దరు సంపూరక కోణాలు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎక్స్కు సప్లిమెంటరీ యాంగిల్ ఏది అని అడిగితే వై చెప్పాలి, వైకి సప్లిమెంటరీ యాంగిల్ ఏది అంటే ఎక్స్ చెప్పాలి. ఓకేనా? ఎక్స్ వైలు సంపూరక కోణాలు అంటే ఎక్స్కి సప్లిమెంటరీ ఎవరంటే వై, వైకి సప్లిమెంటరీ ఎవరంటే ఎక్స్. ఓకేనా? ఈచ్ అదర్, ఒకదానికొకటి సంపూరక కోణాలు అవుతాయి. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడు, ఎక్స్ యొక్క సంపూరక కోణం వై యొక్క పూరక కోణంలో సగం. ఇక్కడ రా చూడు, ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ హాఫ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వై అన్నాడు. సో ఫస్ట్ వీడు చెప్తున్నాడు ఎక్స్ వైలు రెండు సంపూరక కోణాలు అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. అవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడ రాశాను. తర్వాత స్టేట్మెంట్కి వస్తే ఎక్స్ యొక్క సంపూరక కోణం, నేను అంటున్నాను ఎక్స్కు సంపూరక కోణం ఎవరు? వై. ఎక్స్ యొక్క సంపూరక కోణం వై. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు వై యొక్క పూరక కోణంలో సగం. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వైలో హాఫ్ ఉంటుంది అన్నాడు. యాక్చువల్గా వైకి పూరక కోణం అంటే 90 మైనస్ వై, వైకి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ వై. పొరపాటున వైకి పూరక కోణం అంటే ఎక్స్ రాసేస్తామేమో, ఎక్స్కు సంపూరక కోణం వై అన్నావు కదా, వైకి సంపూరక కోణం అంటే ఎక్స్ రాయాలి. వాడు అడిగింది వైకి పూరక కోణం కదా, వైకి ఏమన్నాడు? పూరక కోణం అడిగాడు. వైకి పూరక కోణం ఏమవుద్ది? 90 మైనస్ వై. దానిలో సగం ఉందన్నాడు, దానిలో సగం హాఫ్, దానిలో సగం హాఫ్ ఉందన్నాడు. చూడు ఒక్కసారి స్టేట్మెంట్ చూడు, ఎక్స్ యొక్క సంపూరక కోణం, ఎక్స్ వైలు సంపూరక కోణాలు అంటే ఎక్స్కి సంపూరక కోణం ఎవరు? వై. ఎక్స్ యొక్క సంపూరక కోణం, ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై, ఈజ్ హాఫ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వై. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వై ఎవరు? 90 మైనస్ వై. వై యొక్క పూరక కోణం 90 మైనస్ వైలో సగం. ఇప్పుడు చూడు 2y ఇటు వస్తే 1 ఇంటూ 90 మైనస్ వై 90 మైనస్ వై, మైనస్ వై ఇటు వస్తే ప్లస్ వై, 2y ప్లస్ వై 3y ఈజ్ ఈక్వల్ టు 90. 3 30s are 90. ద వాల్యూ ఆఫ్ వై ఈజ్ 30 degrees. మరి వై 30 degrees అయితే, y 30 degrees అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? y 30 degrees అయితే, y 30 degrees అయితే x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ y అంటే 30, దట్ ఈక్వల్ టు 150. y 30 అంటే x వాల్యూ 180 మైనస్ 30, దట్ ఈక్వల్ టు 150. మనల్ని ఏం అడుగుతున్నాడు? ద రేషియో ఆఫ్ x ఈజ్ టు y అడుగుతున్నాడు. x వాల్యూ 150 degrees, y వాల్యూ 30 degrees. సో 35ల రేషియో 5:1 అవుతుంది. రేషియో ఎంత అవుతుంది? 5:1 అవుతుంది. ఇలాంటి రిలేషన్షిప్స్ అడుగుతుంటండి. ఒక్కొక్కటి లెంతీ అవుతాయి, తప్పదు. అంటే అన్నీ కూడా సింపుల్గానే రావాలంటే అవ్వదు, ఒక్కొక్కటి లెంతీ అవుతుంటాయి, మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. రైటా? ఎస్. అలాంటి రిలేషన్ ఇంకొకటి చూడు, an angle is 3 times of its supplement, then the angle is. ఒక కోణం దాని సంపూరక కోణానికి 3 రెట్లు. నేను అనుకుంటున్నా ఒక కోణం
అంటే ఎక్స్, an angle అంటే ఎక్స్, ఈజ్ ఈక్వల్ టు 3 times of 3 into ఇట్స్ సప్లిమెంట్, ఎక్స్కి సప్లిమెంట్ 180 మైనస్ ఎక్స్. ఓకేనా, అర్థమైంది కాన్సెప్ట్? చూడు, జాగ్రత్త చూడు. an angle x is equal to 3 times of ఇట్స్ సప్లిమెంట్ అంటే 180 మైనస్ ఎక్స్. ఒక కోణం ఎక్స్, దాని సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్కి 3 రెట్లు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 into 180 540 మైనస్ 3 into x 3x మైనస్ 3x ఇటు వస్తే ప్లస్ ఎక్స్ ప్లస్ 3x అంటే 4x. 4x ఈజ్ ఈక్వల్ టు 540. 4 1s are 4, 4 3s are 12, 4 5s are 20. The value of x is 135 degrees. చాలామంది అనుకుంటూ ఉంటారు జామెట్రీ ప్రాబ్లమ్స్ ఇలా చేయడం కన్నా షార్ట్ కట్స్ ఆప్షన్స్ ద్వారా వెళ్దామని. ఇలాంటి క్వశ్చన్స్కి ఎప్పుడు కూడా ఆప్షన్స్ ట్రై చేయొద్దు, చాలా ఇబ్బందులు పడిపోతారు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు సింపుల్గా 3 lines 2 linesలో వచ్చే ప్రాసెస్ వదిలేసి ఆప్షన్ వెరిఫికేషన్కి ఎప్పుడైతే వెళ్తావో చాలా ఇబ్బంది పడతావు. ఎందుకంటే వాడు అన్నిసార్లు ఆ కోణం ఏదని అడగడు, కొన్నిసార్లు ఆ కోణానికి సంపూరక కోణం ఏది, ఆ కోణానికి సంయుగ్మ కోణం ఏది అంటాడు. అప్పుడు ఆప్షన్స్ నుంచి నువ్వు రావాలంటే చాలా కష్టం. మొత్తం డొంక తిరుగుడు, డైరెక్ట్గా ఇట్లా తినే అన్నం వెనకాలకి వెళ్ళి ముందుకెళ్ళి మొత్తం తిప్పుకొని తిన్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్కి మ్యాక్సిమం 2 lines 3 lines ఆన్సర్సే ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రెడీ టు రైట్ అన్ ఈక్వేషన్ ఫర్ ద వర్డ్ ప్రాబ్లం. ఇచ్చిన పద సమస్య వర్డ్ ప్రాబ్లమ్ని ఒక ఈక్వేషన్గా మార్చుకునే కెపాసిటీ నీకుంటే ఎలాంటి కొత్త క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఒక కోణం ఎక్స్, దాని సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్, దానికి 3 రెట్లు ఉంది ఇంటూ 3. దట్స్ ఆల్. ఎక్స్ ఎంత వచ్చింది? 135. ఓకేనా? సో ఇంకొకటి చూద్దామా ఇట్లాంటి రిలేషన్? ఎస్, వన్ మోర్ రిలేషన్. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ గురించి కాదు ఇక్కడ, ఒక యాంగిల్కి కాంప్లిమెంటరీ యాంగిల్. నేనేమంటున్నానంటే ఒక యాంగిల్ని ఎక్స్ అనుకుందాం, దాని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఏమండి, అంతేనా? ఒక కోణాన్ని ఎక్స్ అనుకుందాం, కానీ ఇప్పుడు ఒక కోణం గురించి చెప్పట్లా, ఒక కోణము ఆపలా అక్కడికి, ఒక కోణము యొక్క పూరక కోణం. అంటే ఒక కోణం ఎక్స్ అనుకుంటే దాని పూరక కోణం ఏమవుద్ది? 90 మైనస్ ఎక్స్. అదంట 90 మైనస్ ఎక్స్ అనేది ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 40% అంటే 40/100 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్. ఆ ఎక్స్కి సప్లిమెంట్ ఉంటుంది కదా, సంపూరక కోణం. సప్లిమెంట్ అంటే ఎంత? 180 మైనస్ ఎక్స్. ఆ 180 మైనస్ ఎక్స్లో 40% ఉందంట. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్, నేను అనుకుంటున్నా అన్ యాంగిల్ ఎక్స్, దాని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 మైనస్ ఎక్స్. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 40% అంటే 40/100 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్, దాని సప్లిమెంట్ అంటే 180 మైనస్ ఎక్స్. తెలుగులో చూడు, ఒక కోణం ఎక్స్, దాని పూరక కోణం అంటే 90 మైనస్ ఎక్స్, దాని సంపూరక కోణం అంటే 180 మైనస్ ఎక్స్, దాంట్లో 40% ఉందంటే ఇంటూ 40/100. ఒక కోణం యొక్క పూరక కోణం 90 మైనస్ ఎక్స్, దాని సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్, దాంట్లో 40% ఉంది, 180 మైనస్ ఎక్స్ ఇంటూ 40/100. 22s are 40, 25s are 100. By 5 it వస్తే ఇంటూ 5, 5 into 90 450 minus 5 into x 5x, 2 into 180 360, 2 into x 2x. సో మైనస్ 5x అటు వెళ్తే ప్లస్ 5x అవుతుంది, 5x మైనస్ 2x 3x అవుతుంది, ప్లస్ 360 ఇటు వస్తే మైనస్ 360 అవుతుంది. 450లో 360 తీసేస్తే 90 అవుతుంది. సో 3x 90 అయితే 3 3s are 90, ఎక్స్ వాల్యూ 30 degrees. ఆ కోణం ఏది అని అడిగాడు. ద యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90. ఒకవేళ ఆ కోణం యొక్క సంపూరక కోణం ఏది? ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద యాంగిల్ అని ఉంటే 180లో 30 తీసేస్తాం 150.
ఆ కోణం యొక్క సంయుగ్మ కోణం ఏది? ఫైండ్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ ద యాంగిల్ అని ఉంటే 360లో 30 తీసేస్తాం, 330 ఇలా ఉంటుంది. రైటా? ఓకే. తర్వాత క్వశ్చన్ చూస్తే మనకు, సో ఇవి కూడా మనకు ఈ రిలేషన్షిప్ మీద అడిగే క్వశ్చన్లో ఇంకా డిఫరెంట్గా అడుగుతున్నాడు. ప్రాసెస్ ఎంత ఇంపార్టెంట్, ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఇక్కడ కూడా మనకు అవసరం ఏంటనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్, ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 10 degrees more than 4 times ఆఫ్ ఒరిజినల్ యాంగిల్. చూడు, ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్, ఒక యాంగిల్ ఎక్స్ అనుకుందాం, దాని సప్లిమెంట్ 180 మైనస్ ఎక్స్, దాని సప్లిమెంట్ 180 మైనస్ ఎక్స్, సప్లిమెంట్ అంటే 180లో తీసేయాలి. ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్, లెట్ us assume that the angle is x, its supplement is 180 minus x, is equal to 10 degrees more than 4 times of the original angle. ఆ ఒరిజినల్ యాంగిల్ ఎక్స్కి 4 times తీసుకుంటే దానికన్నా 10 degrees మోర్, అంటే ఎక్స్కి 4 times అంటే 4x, దానికన్నా 10 degrees మోర్ అంటే 4x + 10. చూడు, తెలుగులో చూడు, ఒక కోణము యొక్క సంపూరక కోణం, ఒక కోణం అంటే ఎక్స్, దాని సంపూరక కోణం అంటే 180 మైనస్ ఎక్స్. ఆ కోణము యొక్క 4 రెట్ల కన్నా, ఆ కోణం ఎక్స్కి 4 రెట్ల కన్నా 10 degrees ఎక్కువ, 4x + 10. సో మ్యాటర్ ఉన్న దాన్ని ఈక్వేషన్గా మార్చుకోవడమే. ఇప్పుడు ఏమవుతుంది? +10 ఇటు వస్తే -10, 180 - 10 170, మైనస్ ఎక్స్ అటు వెళ్తే +x, 4x + x 5x, క్యాన్సిల్ చేస్తే 5 3s are 15, 17లో 15 పోతే 4 0, 17లో 15 పోతే 2 0, 5 4s are 20, అంటే ఎక్స్ వాల్యూ 34 degrees అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి? ఆ కోణానికి పూరక కోణం ఏది? ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద పర్టికులర్ యాంగిల్. నిన్ను 34 అడగట్లా, ఆప్షన్స్లో 34 టిక్ పెట్టేసామంటే మొత్తం బోల్తా పడినట్టే. చూడు ఏమడుగుతున్నాడంటే, ఆ కోణానికి పూరక కోణం ఏది? ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాంగిల్. మరి 34కి కాంప్లిమెంటరీ ఎంత? 90లో 34 మైనస్ చేస్తే 56 degrees ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ దట్ పర్టికులర్ యాంగిల్. ఆ పర్టికులర్ యాంగిల్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అయింది? 56 degrees అయింది. రైట్ అండి, ఇలా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నీకేం చేస్తాడు ఇప్పుడు? ఆప్షన్ వెరిఫికేషన్ అనుకో, దీని పూరక కోణం 34, ప్రతి ఆప్షన్ తీసుకోవాలా. దీని పూరక కోణం ఎంత? 64 ఏమన్నా దీనికి సెట్ అవుతుందా? ఆప్షన్ వెరిఫికేషన్ చాలా చాలా టిపికల్ అయిపోతుంది. ఓకేనా? సో జస్ట్ దీన్ని చూసి ఈక్వేషన్ రాసుకో. ఏముంది? ఒక కోణానికి సంపూరక కోణం 180 - x, ఆ కోణానికి 4 రెట్లు 4x, దానికన్నా 10 ఎక్కువ +10. ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 180 - x ఈజ్ 10 degrees more than 4 times of the original angle. Original angle is x, 4 times means 4x, 10 degrees more means 4x + 10. చూడు ఇంకొకటి చూడు, ఇలాగే లాస్ట్ వన్. ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ 40 degrees లార్జర్ ఆర్ మోర్, ఏదన్నా అనొచ్చు, 40 degrees లార్జర్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇది చదవగానే చాలా మందికి ఏంద్రా నాయన ఈ బాధ అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చూడు. ద మెజర్ ఆఫ్, ఒక్కొక్క పదం చూడు. ద మెజర్ ఆఫ్ సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, యాంగిల్ ఏకి సప్లిమెంట్ ఎంత? 180 మైనస్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి సప్లిమెంట్ ఎంత? 180 మైనస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 degrees లార్జర్ దాన్, చూడు ఇక్కడ చూడు, 40 degrees లార్జర్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇలా దానికి లింక్ ఉందనుకో ఇంగ్లీష్లో, లాస్ట్ నుంచి చూడు. కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, యాంగిల్ ఏకి కాంప్లిమెంట్ ఎంత? 90 మైనస్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి కాంప్లిమెంట్ ఎంత? 90 మైనస్ యాంగిల్ ఏ. ఓకేనా? ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ.
కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏకి ట్వైస్ అంటే ఇంటూ 2, కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏకి ట్వైస్ అంటే ఇంటూ 2, 40 degrees లార్జర్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, 40 degrees లార్జర్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. చూడు ఒకే దాంట్లో 3 విషయాలు చెప్పాడు, 40 ఎక్కువ అన్నాడు, ట్వైస్ అన్నాడు, కాంప్లిమెంట్ అన్నాడు. ఇలా ఎప్పుడైనా ఒకే దగ్గర కంటిన్యూగా దానికి అని రిలేషన్ చెప్పినప్పుడు లాస్ట్ నుంచి బ్రేక్ చేయి. కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ 90 మైనస్ యాంగిల్ ఏ, ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, 90 మైనస్ యాంగిల్ ఏకి ట్వైస్, 40 degrees లార్జర్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ప్లస్ 40 degrees లార్జర్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. తెలుగులో చూడు, యాంగిల్ ఏ యొక్క సంపూరక కోణం 180 మైనస్ యాంగిల్ ఏ, దాని పూరక కోణానికి 90 మైనస్ యాంగిల్ ఏకి రెట్టింపు అంటే ఇంటూ 2, ఆ రెట్టింపు కన్నా 40 degrees ఎక్కువ. యాంగిల్ ఏ యొక్క సంపూరక కోణం దాని పూరక కోణానికి రెట్టింపు, ఆ రెట్టింపు కన్నా 40 degrees ఎక్కువ. సింప్లిఫై చేయి. 180 మైనస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 90 180 మైనస్ 2 ఇంటూ యాంగిల్ ఏ 2 యాంగిల్ ఏ ప్లస్ 40. ఏమంటున్నాడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 180 క్యాన్సిల్, మైనస్ 2 యాంగిల్ ఏ ఇటు వస్తే ప్లస్ 2 యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ ఏ దట్ ఈక్వల్ టు 40 degrees. 2 యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ ఏ దట్ ఈక్వల్ టు 40 degrees. యాంగిల్ ఏ 40 degrees అయితే మనకేం అడుగుతున్నాడు, ఆ కోణానికి పూరక కోణం సంపూరక కోణాల మొత్తం. దీనికి పూరక కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుద్ది, 40కి కాంప్లిమెంటరీ అంటే 90లో 40 తీసేస్తే 50. దీనికి సంపూరక సప్లిమెంటరీ ఏమవుతుంది, 180లో 40 తీసేస్తే 140. వాటి మొత్తం అంటున్నాడు అంటే దీనికి కాంప్లిమెంటరీ 40, కాంప్లిమెంటరీ 50, సప్లిమెంటరీ సంపూరక 140, వాటి మొత్తం అడుగుతున్నాడు. నిన్న కోణం అడగట్లేదు. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ అండ్ సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. నిన్న యాంగిలే అడగట్లేదు, యాంగిల్ ఏకుండే పూరక కోణం సంపూరక కోణం వాటి మొత్తం అడుగుతున్నాడు. యాంగిల్ ఏకి పూరక కోణం కాంప్లిమెంట్ ఎంత 50, సప్లిమెంట్ ఎంత 140, వీటి మొత్తం రెండు కలిస్తే ఎంత 190 degrees ఈస్ ద ఆన్సర్. ఇలా కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంజుగేట్ యాంగిల్స్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది.